హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలురాజ్ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే సండేదండి. సండే ఎర్లీ మార్నింగ్ అయితే లేచిపోయి బయట ఊడ్చుకోవడము అవన్నీ అయితే అయిపోయాయి. తర్వాత ఇంకా స్టవ్ పైన రైస్ కడిగి పెట్టేశాను. తర్వాత పాప లేచింది, పెద్ద పాప లేచి తనతో కొద్దిసేపు ప్యాంపరింగ్ అనమాట. ఆ తర్వాత అన్నం అయితే పెట్టేశాను. ఇంకా పప్పు కోసమని పప్పు చేద్దామని, సండే కదా పప్పు అయితే బాగుంటుంది. ఇంకా పప్పు చేద్దామని పప్పునైతే తీసి పెట్టుకుంటున్నాను, కడిగి పెట్టుకుంటున్నాను. ఇంకా ఆలోపు పెద్ద పాప అయితే లేచింది కదా, ఇంకా నేను చేసే పనులు ఆమె కూడా ఇక తోడుంటుంది అనమాట అన్నిటిలో. ఇంక ఇక్కడైతే ఇద్దరం కలిసి ఇంకా ఫుడ్ అయితే రెడీ చేస్తున్నాం. సండే కదా, ఇంకా ఎర్లీ మార్నింగ్ త్వరగా పనులన్నీ అయిపోతాయి. ఆల్రెడీ కొన్ని పనులు చేసుకున్నాను మార్నింగ్ లేచి, కానీ అంతా షూట్ చేయలేకపోయాను. ఇంకా నెక్స్ట్ టైం అయితే మార్నింగ్ విలేజ్ లైఫ్లో ఎలా ఉంటుందో అవన్నీ మీ దగ్గర షేర్ చేసుకుంటాను వీలైతే. ఇంకా ఇక్కడైతే మార్నింగ్ కదా, ఇంకా అన్నం అయితే అయింది. పప్పు కడిగేసి పక్కన పెట్టుకున్నాను. అన్నం గంజి వార్చుకొని ఇంకా తర్వాత మళ్ళీ స్టవ్ పైన అయితే పెట్టుకున్నాను. ఇంకా మా బావ చెప్తుందన్నమాట అన్నీ నాకు ఎలా చేయాలని, నాకు రానట్టుగా ఆమె చెప్తుంది నాకు. ఇంకా అన్నం పెట్టేసుకొని పప్పులోకి టమాటోలు, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని పప్పుకైతే కుక్కర్కి అయితే పెట్టేశాను పప్పు కోసము. ఇంకా పప్పు కోసం పెట్టేస్తుండే మా చిన్నారి కూడా లేచింది. మా చిన్నారంటే చిన్న పాప కూడా లేస్తే ఇంకా తనతో కూడా కొద్దిసేపు ప్యాంపరింగ్ అనమాట. అది లేచిందంటే వెంటనే ఇంకా మా వాళ్ళు వచ్చేస్తారు. మా వాళ్ళంటే అన్న, తమ్ముడు అందరూ పక్కనే ఉంటారు. పిల్లల కోసమని వచ్చేస్తారనమాట, పిల్లలతో ఆడుకోవడానికి. ఇంకా బాగా విసిగిస్తూనే ఉంటే ఇంకా అది ఏడుస్తుందని చెప్పేసి నేనైతే ఎత్తుకొని ఇంకా పప్పు ఉడికేలోపు ఇంకా అంట్లయితే కడిగేసుకుంటున్నాను. గిన్నెలన్నీ కడిగేసుకొని ఇంకా పైన మాకు బెనిఫిట్ ఏంటంటే షింక్ పైనే గిన్నెలు స్టాండ్ ఉందన్నమాట. కడిగేసి టకాటక్ పైన పెట్టేసుకుంటే ఆ వాటర్ అన్నీ షింక్లోనే పడిపోతాయి కాబట్టి బాగుంటుంది అలా పెట్టుకుంటే. ఇంకా తర్వాత షింక్లో గిన్నెలన్నీ కడిగేసాను. పప్పు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా బెడ్షీట్లు అయితే తీయలేదు కదా, బెడ్షీట్లు అయితే తీసేసుకున్నాను. తర్వాత కాకరకాయ ఫ్రై కోసమని ఎండబెట్టుకోవడానికి నైటే కట్ చేసి పెట్టుకున్నాను. కాకరకాయలు తీసి ఎండబెట్టుకుంటున్నాను. చెప్పు. ఇంకా కొద్దిసేపు మా పాపతోని ఇంకా లెర్నింగ్ అనమాట. అలా నాకు రావట్లేదు, ఇది చూపి అది చూపి అంటుంది. చూపి ఏంటి అది. ఇంకా అవన్నీ చూపించుకుంటూ కొద్దిసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ సండే అలా గడిచిపోతుంది అనమాట. ఇంకా వాళ్ళ డాడీ లేరు కదా, ఇంకా నేను ఒక్కదాన్ని ఆ రోజు సండే ఆయనకి డ్యూటీ పని మీద బయటకు వెళ్ళాల్సి వస్తే ఆయన బయటికి వెళ్ళారు. ఇంకా సండే కదా, ఇంకా నాకు కూడా త్వరగా పనులు ఉంటాయని చర్చ్కి అయితే వెళ్ళేది ఉంటుంది. వీళ్ళైతే ఇంకా ఫుల్గా కొట్టుకుంటూనే ఉంటారు ఇద్దరిని వదిలేస్తే. ఇంకా చిన్న పాప నాతో పాటు తీసుకొని ఇంకా అన్ని సామాన్ అయితే సదిరేసి ఇల్లు అయితే ఊడుస్తున్నాను. ఇంకా అలాగే తుడవాలి కాబట్టి ఇల్లు అయితే ఊడ్చుకొని సామాన్లన్నీ పైకి పెట్టేసి ఇంకా సండే కదా, ఇంకా పైకి పెట్టేసి పప్పు అయితే రుబ్బుకుంటున్నాను. ఇల్లు ఊడ్చేసి పప్పు అయితే రుబ్బేసి పోపు పెట్టేస్తే పప్పు పని అయిపోతుంది. అత్తమ్మ ఉంటారు కాబట్టి వాళ్ళు తింటారు అనమాట తొందరగానే. ఇంకా వాళ్ళ కోసమని పప్పు రుబ్బేసి పోపు పెట్టేస్తున్నాను. ఇంకా వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇల్లు తుడిచేది ఒకటే అనమాట. ఇల్లు ఒకటి తుడిచేస్తే ఇంకా స్నానం చేసుకొని రెడీ అయిపోయి చర్చికి వెళ్ళేది ఒకటే ఉంటుంది. సో ఇంకా వంట పని అయితే కంప్లీట్ చేసేసి ఇంకా ఇల్లు తుడవడానికి అయితే చేస్తున్నాను. ఇంకా మా పిల్లలు చెప్తున్నాను కదా, నేను ఏ పని చేస్తే వాళ్ళు కూడా అదే పని చేస్తారు. ఇంకా ఇక్కడైతే ఇల్లు అయితే మంచిగా తుడిచేస్తున్నాను. రెండు సార్లు అయితే తుడిచేస్తున్నాను నీట్గా. మా ఇంట్లో అయితే మ్యాట్ అనమాట. ఇది విలేజ్కి వచ్చాక ఇదే అనుకుంటా ఫస్ట్ వీడియో వ్లాగ్.
లేదు, ఇంకొకటి ఇంతకుముందు అయితే ఒకసారి పెట్టేశాను. ఇది వచ్చేసి సెకండ్ది. విలేజ్లో ఉన్నప్పుడు మా లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంటుందండి. ఇప్పటి నుంచి అన్నీ విలేజ్లోనే వ్లాగ్స్ అయితే పెడతాను. ఇప్పుడు విలేజ్కి అయితే షిఫ్ట్ అయిపోయాము. తర్వాత రెడీ అయిపోయి స్నానాలు చేసేసుకొని అందరము ఇంకా కంప్లీట్గా చర్చ్కి అయితే వచ్చేసాము. ఫైనల్గా చర్చిలో ఇంకా మా పెద్ద పాప అయితే ఫుల్గా నిద్రపోతుంది. అయిపోయిందండి, ఫైనల్గా చర్చ్ కూడా అయిపోయింది. ఇంకా వెళ్ళే ముందు చిన్న క్లిప్ తీసాను, ఇంకా అక్కడ తీయడానికి వీలు కాలేదు. చర్చ్లో అయితే చిన్నగా క్లిప్ అయితే తీసాను. మా పాప చూస్తున్నారు కదా, వీడియోకి అయితే హాయ్ చెప్తుంది. ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి తినడానికి అయితే ఉండాలి. ఇక్కడైతే నేను సాంగ్ పాడుతున్నాను, వినండి. సాంగ్ అయితే విన్నారు కదా, నేను ఎలా వాడానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా చర్చ్ తర్వాత ఇంటికైతే వచ్చేసి అన్నం అయితే తింటున్నాను. ఇంకా మార్నింగ్ అయితే ఎప్పుడు తినలేను, ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ చర్చ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా అన్నీ తింటామన్నమాట. ఇంకా పప్పులోకి టమాటా చట్నీ చేశాను. 2 కర్రీస్ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. టమాటా చట్నీ రెసిపీ మీకు కావాలంటే చెప్పండి, ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. ఇంకా తర్వాత ఈవినింగ్ అన్నమాట ఇది. పిల్లలు అందరూ కొద్దిసేపు అలా పడుకొని రెస్ట్ తీసుకొని ఇంకా ఫుల్గా పడుకొని అయితే లేసారు పిల్లలు కూడా. ఇంకా తర్వాత లేచిన తర్వాత మళ్ళీ జుట్టు దూకొని మా చిన్న పాప చూస్తున్నారు కదా, ఎంత రాక్షస్ అనమాట, ఫుల్ కొట్టేస్తుంది అందరినీ. ఇంకా ఎవరిని చూసినా భయపడదు. ఇంకా ఆ తర్వాత పెద్ద పాపకైతే జుట్టు కట్టేసి ఇంకా క్లిప్స్ పెట్టేసి ఇంకా జుట్టు అయితే కట్టేశాను కంప్లీట్గా. ఇంకా ఫేస్ వాష్ చేసి ఇంకా నేను కూడా కొంచెం వర్క్స్ ఉన్నాయి కదా, పనులు ఇంకా ఈవినింగ్ అయిపోయింది. బయట చేసుకొని ఇంకా విలేజ్కి అయితే షిఫ్ట్ అయిపోయామండి మేము. విలేజ్ నుంచే ఇప్పటి నుంచి అయితే విలేజ్ నుంచే వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేశాను. మా ఊర్లో మేమైతే ఎలా ఉంటామనేది మీకైతే చూపిస్తాను. ఇప్పటి నుంచి విలేజ్ వ్లాగ్స్ అయితే వస్తాయండి. పిల్లల్ని ఇంకా రెడీ చేసేసి ఇంకా నా పనులు ఉన్నాయి కదా, ఈవినింగ్ అయిపోయింది. ఇంకా చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా అంటే గిన్నెలు అయితే కడిగేసుకొని ఇల్లు అన్నీ ఊడ్చేసుకుంటే ఇంకా మా పాపకు ఆకలిస్తుందని అన్నం పెట్టేసి ఇంకా బయట ఆడుకుంటున్నారని వదిలేసాను. వాళ్ళు ఆడుకుంటున్నారని వాళ్ళని ఒక గంట వాళ్ళని కనిపెడుతూనే ఇంకా నా పనులన్నీ నేను చేసేసుకోవాలండి. పిల్లల్ని చూసుకోవడము మామూలు పని కాదనమాట. వాళ్ళకి ఏమన్నా అయ్యిందంటే ఇంకా అసలు మన వల్ల కాదు కదా. ఇంకేమో లేండి, ఇప్పుడైతే ప్రజెంట్లో అయితే ఊర్లోకి అయితే వచ్చేసాము, ఊర్లోనే ఉంటున్నాము. అందుకని మాకు వీలు అవ్వట్లేదండి వీడియోస్ పెట్టడానికి. ఇంకా చాలా రోజుకైతే ఒక వీడియో అయితే షూట్ చేసేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే పనులన్నీ అయిపోయాయి. సండే కదండి, ఇంకా హస్బెండ్ అయితే లేరు. బోరింగ్ అనమాట, సండే చాలా బోరింగ్గా అయిపోయింది. హస్బెండ్ ఉంటే కొంచెం ఆ రోజు ఫ్రీగా ఉంటారు కాబట్టి ఇంకా పిల్లలతో మాతో అందరితో ఇంకా బాగుంటుండే. కానీ ఆ రోజు సండే కదా, ఇంకా లేసరికి ఇంకా చాలా బోరింగ్గా అనిపించింది. ఇంకా తర్వాత నేనైతే రెడీ అంటే జుట్టు వేసుకొని ఫేస్ వాష్ చేసేసుకొని నేను కూడా కొంచెం స్కిన్ కేర్ అనమాట, చిన్న స్కిన్ కేర్ అనుకోండి. ఇంకా రెడీ అయిపోయి కొంచెం నా మొహానికి అసలే నాది నల్ల మొహం అనమాట, అందుకని కొంచెం ఫేర్ అలా వేసేసుకుంటున్నాను.
ఫెయిర్ అండ్ లవ్లీ అయితే పెట్టేసుకొని ఇంకా రెడీ అయిపోయి పిల్లలు ఇంకా నేను ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకుంటున్నాను. వాళ్ళు కూడా ఇద్దరు చూడండి ఒకరికొకరు ఎట్లా పెట్టుకుంటున్నారు. ఇంకా వాళ్ళని కూడా ఒక పంట చూసుకుంటూ నా పనులన్నీ చేసుకుంటూ సండే అయితే ఇలా గడుస్తుందండి మెల్లిగా. తర్వాత మా మరిది అయితే చికెన్ తీసుకొచ్చారు. చికెన్ తీసుకొని వస్తే ఇంకా నేనైతే చికెన్ వండుతున్నాను. అందులోకి ఉల్లిపాయలు కట్ చేసుకొని టమాటాలు పచ్చిమిర్చి కర్రీలోకి అయితే కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. అందరికీ తెలిసిందే కదండి రెసిపీ. సో నేనైతే ఏం షేర్ చేయట్లేదు, అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను అంతే. ఇంకా ఉల్లిపాయలు టమాటోలు కట్ చేసి ఉంటే ఇంకా మా పిల్లలు కూడా సైడ్లో మేము కూడా కట్ చేసాము, వాళ్ళు కూడా తీసుకొని కట్ చేస్తున్నారు అన్నమాట. ఇంకా అలాగా పాటలు పాడుకుంటూ ఇంకా ఒకదానే ఉంటే నాకు అలా సాంగ్స్ పాడడం అలవాటు అండి. ఎప్పుడు సాంగ్స్ పాడుతూ చేసుకుంటాను. సో అలా పాడుకుంటూ ఇంకా వర్క్ అయితే చికెన్ అయితే ప్రిపేర్ చేయడానికి వెజిటేబుల్స్ అయితే రెడీ చేస్తున్నాను. ఆనియన్స్ అయితే కట్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత టమాటో పచ్చిమిర్చి కట్ చేయాలి. విలేజ్కి వచ్చాము కదండి, అస్సలు వీలు అవ్వట్లేదు అనమాట. వీడియోస్ తీయాలంటే కొంచెం షై ఫీల్ అవుతున్నాను. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటున్నారో అని. అందుకోసమని వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి. అది కాకుండా ఇప్పుడు ఇంట్లో ఎవరైనా ఉంటారు, ఎవరో ఒకరైతే ఖచ్చితంగా ఉంటారు. సో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవ్వట్లేదు. ఎవరైనా ఉంటే నాకు అసలే షై. ఇంకా అలా వీడియోస్ పెట్టడానికైతే పోస్ట్ చేయడానికైతే అవ్వట్లేదండి. విలేజ్కి వచ్చాక బయట ఉన్నప్పుడు వీడియోస్ కోసం అయితే బాగుంటుండే, కానీ ఎవరు పక్కన వాళ్ళు కూడా చూడకపోతుండే, అసలు ఏం బాగాలేకపోతుండే. ఇక్కడైతే విలేజ్ కదా, ఇంకా అందరు ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు అందరూ ఉంటారు కాబట్టి కొంచెం బాగుంటుంది. పిల్లలతోని అందరం కలిసి ఉంటేనే బాగుంటుంది కదా. ఇంకా అత్తమ్మ మామయ్య కూడా వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటాం కదా, ఇక్కడే ఉంటారన్నట్టుగా. ఇంకా ఇక్కడైతే ఊర్లోకి అయితే షిఫ్ట్ అయిపోయాము. ఫైనల్గా చికెన్ కర్రీ అయితే ఒక పక్క అయిపోయింది. ఇంకా కర్రీలోకి చపాతీ అయితే బాగుంటుంది కదా, కాంబినేషన్ నాకైతే చాలా ఇష్టము. ఇంకా చపాతీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈలోపు మా హస్బెండ్ కూడా మధ్యలో కాల్స్ అయితే చేసేస్తున్నాను అనమాట, లేదంటే అసలు నేను ఉండలేను. ఇంకా తను కూడా ఆల్మోస్ట్ ఆన్ ది వే రావడానికి, ఇంకా తను కూడా వచ్చేస్తున్నారు. ఆయన వచ్చేసరికి ఫుడ్ రెడీ చేసేసి మేము కూడా ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది కదా. వచ్చాక కొద్దిసేపు తనతో టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి ఫుడ్ అయితే త్వరగా ప్రిపేర్ చేస్తున్నాను. ఫైనల్గా ఇంకా చపాతీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. తినేసి ఇంకా మా వారితో కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తున్నాం. పిల్లలు నేను అందరం కలిసి టైం స్పెండ్ చేస్తున్నామండి. ఇది అండి మా సండే రొటీన్. సండే హస్బెండ్ లేకుండా ఇలాగైతే గడిచిందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.